శిక్షణ తరగతులను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ జిల్లా నకరకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. వేముల సహాయ సహకారంతో సోమవారం ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు. వి3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ బాసటగా నిలుస్తోందన్నారు. నేటి పోటీ ప్రపంచంలోని యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే గొప్ప సంకల్పంతో ఉచిత శిక్షణ ఇస్తున్న ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం స్ఫూర్తిదాయకమని ఆయన అభినందించారు. నకరకల్ పట్టణంలోని గీతామందిరం ఫంక్షన్ హాల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, తెలంగాణ బీసీ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, వేముల సైదులు, కౌన్సిలర్లు, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నారు. ఈరోజు ఈ గీతామందిరంలో ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనం ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది. మరి ఈనాటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి దిశానిర్దేశకం ఆద్యంతం గట్టిగా చేసేదెవరో చేయబోయేదెవరో అయ్యా నువ్వు కూడా మాట్లాడబోద్దు మాట్లాడతారు తిప్పండి తిన్నావు 2 తిన్నావే 2 తిన్నావు మాట్లాడతాడు. ఓకే అయ్యేదెవరు అదే మాట్లాడరా భయ్. అయ్యేదెవరు, చేసేదెవరు, చేయబోయేదెవరు, అనుకుందేవరు, సాధించేదెవరు, దాన్ని చంపేదెవరు మీదే కదా. దాన్ని చంపేది కూడా మీరే. అలా కావద్దండి ఏం కదా. ఇప్పుడు అనుకున్నాం నేను చెప్పాను మంచి చైర్మన్ వేముల వీరేశం గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు మరియు డాక్టర్లు, అలాగే ఉద్యమంలో భీష్మ పితామహలో ఉన్నటువంటి మా శంభన, ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి పెద్దలు ఇంపాక్ట్ చైర్మన్ గంపా నాగేశ్వరరావు గారు. ఆయన పేరు తెలియని జనరల్గా చదువుకునే పిల్లలకైతే చాలామంది, అంటే పెద్దవాళ్ళకు, మా వయసు వాళ్ళకి, 50 ఏళ్ళ వయసు వాళ్ళకు తెలుసో తెలియదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మాత్రం చాలామంది పిల్లలకు తన పేరు ప్రఖ్యాతులు, తన గురించి చాలా సందర్భాల్లో మనం ప్రసార మాధ్యమాల్లో వింటుంటాం. 2 డేస్ బ్యాక్ వీరేశం అన్న ఫోన్ చేసి ఇట్లా ప్రోగ్రామ్ చేయాలనుకుంటాం, ఉద్దీపన ఫౌండేషన్ నుండి నకరకల్లో పిల్లలకు కోచింగ్ సెంటర్ చేయాలని అనుకుంటాం, ఒక 90 రోజుల క్లాసులు. మరి దాంట్లో భాగంగా ఒక మంచి మోటివేటర్ని, ఒక స్పీకర్ని, పిల్లలకు బాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పేటువంటి ఎవరైనా ఒకరిద్దరు గొప్ప వ్యక్తులు ఉంటే మనం తీసుకొని వస్తే బాగుంటుందంటే, వ్యక్తిగతంగా నాకు ఒక 25 సంవత్సరాల నుండి మిత్రుడు, వారి యొక్క సలహాలు, సూచనలు చాలా సందర్భాల్లో మేము తీసుకుంటుంటాం. ఇమ్మీడియట్గా తనకు ఫోన్ చేయడం జరిగింది. బాంబేలో ఉన్నా నేను మరి రేపు వస్తానో రానో తెలియదు, ఏమాత్రం అవకాశం ఉన్నా వస్తానని చెప్పి నిన్న సాయంత్రం మళ్ళీ మాకు కన్ఫర్మ్ చేస్తే ఈరోజు మళ్ళీ తీసుకురావడం జరిగింది. అంటే తను టైం ఇచ్చింది. తీసుకురావడం అంటే మనం వేరే భాష మీద మారుతుంది. అది కాకుండా ఉద్దీపన గురించి మనం చేసినటువంటి ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా బహుశా నాకు తెలిసి ఉద్దీపన అనే మాడ్యూల్స్ని తీసుకొచ్చే దాంట్లో అప్పట్లో కీలకంగా మంగారెడ్డి అని ఒక టీచర్ మోటివేట్ చేసినట్టు, తను నా క్లాస్మేట్. నేను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను కూడా నగరకల్ నియోజకవర్గ ఓటర్నే. మాది పక్కన ఉన్నటువంటి ఒక పల్లెటూరు అమ్మనబోలు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా 5 సంవత్సరాలు 96 నుండి 2001 వరకు చోటుపల్లి దగ్గర లింగోయిగూడలో టీచర్ చేసి తెలంగాణ ఉద్యమం కోసం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని పనిచేస్తాం. ఎల్బీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా పనిచేయడం. ఈ మధ్యకాలంలో వి3 న్యూస్ ఛానల్ని స్థాపించి ప్రజలకు చేరువైదామన్న ఉద్దేశంతో వీరేశం అన్న ఒక ఉద్దీపన ఫౌండేషన్ తీసుకున్నాడు. మాది ఒక కాచం ఫౌండేషన్ ఒక కార్యక్రమం తీసుకున్నాం మేము. అలాగే ఒక ప్రసార మాధ్యమం ద్వారా చాలామందికి చేరువ కావచ్చు అన్న ఉద్దేశంతో ఒక టీవీ ఛానల్ని నెలకొల్పి ఈ రకంగా మేము పనిచేస్తాం. ముఖ్యంగా మేము చదువుతున్నటువంటి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 80,000 పైచీలకు వేసినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా నకరకల్ నియోజకవర్గం నుంచి ఉద్యోగ అవకాశాల కోసం అన్ని రకాల పోటీ పరీక్షలకు
సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆర్థిక స్తోమత లేక హైదరాబాద్ లాంటి చోట్లకు వెళ్ళి కోచింగ్ తీసుకొని ప్రిపరేషన్ కావటంలో ఆర్థిక వెసులుబాటు లేనటువంటి విద్యార్థులందరూ కూడా ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైనటువంటి హైదరాబాద్ ఫ్యాకల్టీతోని కోచింగ్ ఇప్పించి వారందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఉద్దేశంతో నెకరకల్ గీతా మందిరంలో 3 నెలల పాటు అంటే 90 రోజుల పాటు ఇక్కడ కోచింగ్ను మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని గ్రామాల విద్యార్థులందరూ కూడా ఈ కోచింగ్ సెంటర్కు హాజరై సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఇనాగ్రేషన్ సెషన్లో భాగంగా గంప నాగేందర్ గారిని మోటివేషన్ క్లాస్ ఇప్పించి అట్లాగే దీన్ని ఇనాగ్రేషన్ సెషన్ కూడా ఈరోజు మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా అన్ని రకాల అనుభవం ఉండేటువంటి ఫ్యాకల్టీతోని ఈ కోచింగ్ సెంటర్ను నడపబోతా ఉన్నాం. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితాల్లో సక్సెస్ను సాధించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉద్దీపన ఆధ్వర్యంలో మీకు మా వైపు నుంచి ఇంకేమైనా మెటీరియల్ కానీ మిగతా మీకు సంబంధించినటువంటి అవసరాలు ఏమున్నా తప్పకుండా సమకూరుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.